మనం ఇంకా రాజా రఘువంశీరాయ్ హత్య గురించి మర్చిపోలేదు. అలాగే గద్వాల్ జిల్లాలో జరిగినటువంటి తేజస్వి హత్య ఇంకా మర్చిపోలేదు. మళ్ళీ ఇప్పుడు బీహార్లో ఔరంగాబాద్ జిల్లాలో బర్వాన్ అనే ఒక గ్రామంలో జరిగినటువంటి హత్య సేమ్ ఇలాంటిదే, ఇంతకంటే దారుణమేమో, లేదా ఇలాంటి కోవలోకే వస్తుంది. మేనమామని ప్రేమించినటువంటి మేనకోడలు 22 సంవత్సరాలు మహిళ 55 సంవత్సరాల వయసు గల మేనమామను ప్రేమించింది. వాళ్ళిద్దరికి లైంగిక సంబంధాలు కూడా ఉన్నాయి. తనను ఎప్పటికైనా సరే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకొని కూర్చుంది. కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. సరే, అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తారన్న సమయంలో ఇక నన్ను బయటవాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తారనుకున్నటువంటి ఆ మహిళ నేను మేనమామనే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పడంతో ఇంట్లో వాళ్ళు ససేమరా ఒప్పుకోలేదు. అతని వయసు ఏంటి, నీ వయసు ఏంటి, 55 సంవత్సరాలు నీ మేనమామకి, ఇప్పుడు నీకు 22 సంవత్సరాలు, నీ జీవితం నాశనం అయిపోతుంది. మరొక 5-10 సంవత్సరాల తర్వాత వాడు వృద్ధుడైపోతాడు పూర్తిగా. అప్పుడు నువ్వేం చేస్తావు, పిల్లలకని ఎలా పెంచుతావు, ఎలా పెంచి పోషిస్తావు అంటూ ఇంట్లో ఉన్న వాళ్ళు నచ్చజెప్పి ఇంకొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అతడి పేరు ప్రియాంస్. ఆ ప్రియాంస్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత 45 రోజులకి ఎలాగైనా సరే భర్తని చంపేసి మళ్ళీ మేనమామ దగ్గరికి వెళ్ళిపోయి తనతోనే కాపురం చేయాలనుకున్నటువంటి ఈ మహిళ చివరికి తన మేనమామకి చెప్పి, మేనమామ పేరు జీవన్ సింగ్, ఆమె పేరు గుంజాదేవి, వీళ్ళిద్దరూ కలిసి ఆ గుంజాదేవి భర్తని చంపడానికి ప్రణాళికలు రచించారు. ఇద్దరిని కిరాయికి పెట్టుకున్నారు. వాళ్ళకి 2 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. ఈ 2 లక్షల రూపాయలకి అతన్ని చంపడానికి ఒప్పందం జరిగింది. ఈ ప్రియాంస్ తన అక్కగారింటికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు అతన్ని చంపే ప్రణాళిక రచించారు. అదే విధంగా ఈ కిరాయి గోండాలు అతన్ని తుపాకీతో కాల్చి చంపేశారు. తర్వాత పోలీసులు ఈ కేసుని ఎలా ఛేదించారంటే, వీరి ఇద్దరి యొక్క ఫోన్ సంభాషణ విని, ఎవరు గుంజాదేవి అలాగే జీవన్ సింగ్ యొక్క ఫోన్ సంభాషణ విన్న తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏంటంటే వీళ్ళిద్దరే హత్య చేశారని. దాంతో గుంజాదేవిని అరెస్ట్ చేశారు. అలాగే 2 కిరాయి రౌడీలను కూడా అరెస్ట్ చేశారు. ఈ జీవన్ సింగ్ మాత్రం పారిపోయాడు, ఇంకా దొరకలేదు, త్వరలో దొరుకుతాడు. అంటే ఎంత దారుణమో చూడండి. ముందే చెప్పట్లేదు ఎవరును, ముందు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, తర్వాత ఇలాగ భర్తలు చంపేస్తున్నారు. ఈ అమ్మాయి ఏమొచ్చేసి తన మేనమామని పెళ్లి చేసుకుంటానని చెప్పింది, కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంట్లో వాళ్ళ దీంట్లో కూడా ఒక న్యాయం ఉంది కదా. 55 సంవత్సరాలంటే తన జీవితం నాశనం అయిపోయినట్లే. పైగా అతనికి పెళ్ళి అయింది, విడాకులు అయిపోయాయి. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎలాగ తయారవుతుందో సమాజం చూడండి. మనం చిన్నప్పటి నుంచి ఎక్కడ తప్పు చేస్తున్నామో మనమే ఆలోచించుకోవాలి.